ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరా. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, విద్యా వ్యవస్థ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీలో సీటు సాధించి 25 మంది విద్యార్థినులు సీటు రాకపోవడంతో ఆ నారా లోకేష్ గారిని ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఆశ్రయించడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లోనే స్పందించినటువంటి నారా లోకేష్ గారు ఆ 25 మందికి కూడా జీవోని పాస్ చేసి ఐఐటి మద్రాస్‌లో సీట్ వచ్చేలా చేశారు. అంత గొప్పగా నిర్ణయం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే కాకుండా ఇంకొక అడిషనల్‌గా 15 మందికి ఐఐటీలో సీటు వచ్చే విధంగా నారా లోకేష్ గారి జీవో అయితే ఉపయోగపడింది. సుమారుగా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి 40 మంది ఐఐటీలో సీట్ సాధించే విధంగా నారా లోకేష్ గారు అయితే ఒక జీవోని పాస్ చేయడం వలన మంచి నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా సీటు పొందినటువంటి విద్యార్థినులైతే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఆనందంలో హద్దే లేకుండా పోయింది. ఇదే తరహాలో